హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'హృదయం మురళి' అథర్వ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా మూవీ రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయింది భయ్యా. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. మరి మూవీ చూసిన తర్వాత నాకైతే రొటీన్ స్టోరీ అయినప్పటికీ పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది భయ్యా. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. మనసులోని ప్రేమను బయటికి చెప్పలేని ఒక కుర్రాడి కథ ఇది. ముందుగా ప్లాట్ విషయానికొద్దాం. హృదయ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి మేనమామ దగ్గర పెరుగుతాడు. అతనికి చాలా లవ్ స్టోరీస్ ఉన్నప్పటికీ ఓన్లీ వన్ సైడ్ లవ్‌గానే మిగిలిపోతాయి. మరి తనలోని ప్రేమని ప్రేమించిన అమ్మాయికి చెప్పకుండా మనసులోనే దాచుకుంటూ మామయ్య కుదిర్చిన పెళ్లికి సిద్ధమవుతాడు. మరి అతని ప్రేమ సంగతేంటి? అతని లవ్ స్టోరీస్ ఏంటి? చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది స్టోరీ. స్టోరీ రొటీన్‌గా ఎన్నో మూవీస్‌లో చూసినట్టుగానే అనిపించిన స్టోరీ ఎగ్జిక్యూషన్ బావుంది భయ్యా. మూవీ ఫస్ట్ హాఫ్ బాల్యం, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ బావుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపించింది. క్లైమాక్స్ బావుంది. ఫహద్ ఫాజిల్ ఒక కీ రోల్ ప్లే చేశారు. అథర్వ గారి యాక్టింగ్ ఈ మూవీకి ప్లస్‌గా చెప్పొచ్చు. మూవీ అంతా హీరో వన్ సైడ్ లవ్‌గా సాగుతుంది. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఎమోషన్ సీన్స్ కూడా అక్కడక్కడ బావున్నాయి. మూవీ టెక్నికల్‌గా బావుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావున్నాయి. ఓవరాల్‌గా నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది భయ్యా. లవ్ డ్రామా మూవీస్ ఇష్టపడే వారికి కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.